నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్. చాలా సమస్యల మీద మాట్లాడేదానికి జర్నలిస్టులు ఎప్పుడు ఒక కొత్త విధానాల్ని అవలంబిస్తుంటారు. అంటే ప్రభుత్వం తీసుకునేటప్పుడు నిర్ణయాలు కానీ, ప్రతిపక్ష ప్రవర్తిస్తున్న విధానాలు కానీ ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. రాజకీయాల్లో పొలిటికల్ అటెన్షన్ ఎక్కువ ఉన్నప్పుడు దానిని ప్రజల వైపు తీసుకెళ్లేదానికి జర్నలిస్టులు, అంటే కొంతమంది జర్నలిస్టులు గ్రౌండ్ స్థాయి రిపోర్టింగ్ చేస్తూ సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. కొంతమంది ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల దృష్టికి తీసుకెళ్ళారు. కొంతమంది ప్రభుత్వ కార్యక్రమాలని, కార్యకలాపాలలో భాగమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ప్రజలకి ఇన్ఫర్మేషన్ రిపోర్టింగ్ చేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో మనం పొలిటికల్ టెన్షన్లో మనం కొత్త చూస్తున్నాం. బ్రాడ్కాస్ట్ అని చెప్పని ఒకటి వచ్చింది. బ్రాడ్కాస్ట్ ద్వారా ఏంటంటే ఫేస్ టు ఫేస్ ఇద్దరు ఇంటర్వ్యూలు మనసు విప్పి మాట్లాడుకునే దానికి అంశాలని బ్రాడ్కాస్ట్. అంతకుముందు ఈ ఇన్పర్సన్ ఇంటర్వ్యూస్, ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ అలా ఉండేవి. వాళ్ళ మనోగతాలు తెలుసుకునే దానికి పెట్టేవాళ్ళు. ఈ తర్వాత అనాలిసిస్ చేయటం, అంటే పూర్తిగా ఒక అంశాన్ని ప్రజలకి అర్థమయ్యే రీతిగా లేదా ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అంశాలని చాలా కూలంకషంగా వివరంగా చెప్పేదానికి ఇలాంటి కొన్ని కార్యక్రమాలు, అనాలిసిస్ లాంటి కొన్ని అంశాలు. తర్వాత డిబేట్స్, అంటే పార్టీల మధ్య అభిప్రాయాలను ఎప్పటికప్పుడు ఒక అంశం మీద వాళ్ళ అభిప్రాయాలను సేకరించి ప్రజలకు అర్థమయ్యే రీతిగా వాళ్ళ అభిప్రాయాల సేకరణ కోసం డిబేట్స్, రిపోర్టింగ్, గ్రౌండ్ రిపోర్టింగ్. తర్వాత ఇలాంటివంతా కూడా జర్నలిస్టుల్లో ఒక భాగం. తర్వాత మారుతున్న కాలానుగుణంగా చాలామంది సీనియర్ జర్నలిస్టులు కొత్త అవతారాలు ఇస్తారని చెప్పుకోవచ్చు. మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే కనుక యూట్యూబ్ వరవడి బాగా స్టార్ట్ అయిన తర్వాత యూట్యూబ్లో ఒక ఛానల్ని క్రియేట్ చేసుకోవడం, దాని ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ జర్నలిస్ట్ లాగా తమను తాము క్రియేట్ చేసుకోవడం, ఎప్పటికప్పుడే ఒక కొత్త విధానాలు, అంటే మనకి నచ్చింది లేదు అంటే కనుక మనం ఎన్నుకున్న, అంటే మనకి నచ్చినటువంటి పార్టీకి అనుకూలంగా వాళ్ళు ఇస్తున్నటువంటి మద్దతుతో, లేదంటే వాళ్ళు ఇస్తున్నటువంటి ఈ ఫైనాన్షియల్ సపోర్ట్తో కొన్ని వీడియోలు చేస్తూ ఉన్నారు. కొన్ని మీడియా సంస్థల్లో ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా అలాగే ఉన్నారు. కొంతమంది యూట్యూబర్స్ కొన్ని లక్షల మంది వ్యూవర్షిప్ని కొంత లక్షల మంది సబ్స్క్రైబర్స్ని సంపాదించుకున్న తర్వాత ఏదో ఒక భావజాలంతో మాట్లాడడం. మన గతంలో చూస్తే సీనియర్ జర్నలిస్టులే మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు సాయి లాంటి వాళ్ళు, తర్వాత ఈ రవి లాంటి వాళ్ళు, ఆ తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలామంది సీనియర్ జర్నలిస్టులు అందరూ కూడా యూట్యూబ్లో వాళ్ళ భావజాలాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ మనుషుల మెదళ్ళలోకి దాన్ని బలంగా పంపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు వాళ్ళు కావాలని చాలామంది వస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎంతమంది జర్నలిజం చేస్తున్న వాళ్ళే, జర్నలిస్టులుగా కొంతకాలం పనిచేస్తున్న వాళ్ళే. వీళ్ళెవరు జర్నలిస్టులుగా పనిచేయని వాళ్ళైతే కాదు. కానీ జర్నలిస్ట్కి ఉండాల్సినటువంటి మినిమం క్వాలిటీస్ని మాత్రం మెయింటైన్ చేస్తున్నారా లేదా అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఒక భావజాలాన్ని తీసుకున్నారు తప్ప జర్నలిజం భావజాలంతో మాత్రం లేరు అనేది మాత్రం అర్థమవుతుంది. రీసెంట్గా మనం చూస్తే తులసి చంద్, ఆమె అనుకున్న చెప్తుంది తప్ప గ్రౌండ్లో దాని రియాలిటీ ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేయలేకపోయారు. అంటే ఆవిడ ఎన్నుకున్నటువంటి విధానాన్ని తప్పుపడుతూ ఉన్నాను. అంటే ఆవిడ చెప్తున్నటువంటి ఆ కంటెంట్ని కంప్లీట్ తప్పుపడుతూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో పీపీపీ విధానంలో మనం మెడికల్ కాలేజీలు అని చెప్పి అనుకున్నాం. మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. మెడికల్ కాలేజీలో సీట్లు పెంచాలన్నా, ఇటు పేద మధ్యతరగతి వాళ్ళకి విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్నా అక్కడ ఒక యూనివర్సిటీతో పాటు ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం జరగాలన్నా సరే అది ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తే చాలా సమయం పట్టేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం కొత్తగా నూతనంగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ లాస్ట్ 5 yearsలో మొదలుపెట్టిన తర్వాత మధ్యలో ప్రభుత్వం మారిన తర్వాత దాన్ని డెవలప్మెంట్ దశగా వెళ్ళకపోవటం, ఇవన్నీ కూడా వెరసొచ్చి ఏంటంటే ఇక్కడ కంపెనీలు పెట్టుబడులు లేకపోవటం, రాష్ట్రం ఆర్థికంగా అప్పుల మీదే ఆధారపడినటువంటి రాష్ట్రం, రెవెన్యూ పెద్దగా లేనటువంటి రాష్ట్రం, అంటే రెవెన్యూ లోటుతో ఉన్నటువంటి రాష్ట్రం, అప్పులు లక్షల కోట్ల రూపాయల్లో
అప్పుడున్నటువంటి రాష్ట్రం ఏటా 2,00,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టక తప్పనటువంటి రాష్ట్రం. సంక్షేమానికి కానీ అభివృద్ధికి కానీ ఏదైనా కానీ వ్యవస్థ నడవాలి అంటే, ప్రభుత్వం నడవాలి అంటే కనుక 2,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి బడ్జెట్ పెట్టని పరిస్థితిలో ఉన్నటువంటి రాష్ట్రం, పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి రాష్ట్రం. మరి ఈ రాష్ట్రంలో ఏదైనా ప్రైవేటు భాగస్వామ్యంతో ముందుకెళితే కాలానుగుణంగా తర్వాత అవి ప్రభుత్వానికి సొంతమయ్యే విధంగా కూడా ఒక నూతన పాలసీని తీసుకొచ్చారు. దాని ద్వారా మొదలైన తర్వాత మనం విమర్శ చేయాల్సి ఉంటుంది. అంటే ఆదిలోనే అంశబాధ కాకుండా అది మొదలుపెట్టిన తర్వాత దాని రూపకల్పనలో ఎప్పుడు తెలుస్తుంది, ఏదైతే ఈ పేద మధ్య తరగతి వాళ్ళకి సంబంధించినటువంటి అన్యాయం జరిగినప్పుడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లేక పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్న క్రమంలో ఈ మెడికల్ కాలేజీ విధానాన్ని మనం తప్పుపట్టేదానికి ఉంటుంది. అసలు ఆదిలోనే అంశపాదని మొదలు కాకముందే ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు అని చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. అంటే ఆవిడ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ రాంగ్. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితుల్ని ఆవిడ అవగాహన చేసుకుని ఉంటే కనుక ఆ కోణంలో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలుండి ఇక్కడ తిండి తిని, ఇక్కడ బట్టలు కొనుక్కుంటూ, ఇక్కడ ట్యాక్సులు కడుతూ, ఇక్కడ కూరగాయలు కొనుక్కుని, ఇక్కడ పెట్రోల్ కొనుక్కుని, ఇక్కడ కరెంటు బిల్లు కట్టి ఇక్కడ బ్రతుకుతున్న వాడికి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు ఏంటి, గత 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ గాడిని పట్టడానికి ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుంది, అంతకుముందు విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి జరిగినటువంటి అన్యాయం ఏంటి, ఇవన్నీ కూడా ఓవరాల్గా ఇక్కడ ఉండేటువంటి మేధావులకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళకి కానీ, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి కూలీలకు కానీ అవగాహన ఉండదు. ఎక్కడ ఉన్న తులసి చెందుకైతే ఈ విషయంలో అవగాహన ఉండదు. ఎందుకంటే బడ్జెట్ అంటే అన్ని రాష్ట్రాలకు ఒకే రకమైనటువంటి బడ్జెట్ ఉంటుంది, అన్ని రాష్ట్రాలకు ఒకటే రకమైన రెవెన్యూ ఉంటుంది. అన్ని రాష్ట్రాల్లో డబ్బులు లేకుండా ఎలా ఉంటారు, ప్రభుత్వం ఇన్ని వేల కోట్లు వీటికి ఖర్చు పెడుతున్నప్పుడు కొన్ని వేల కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీ ఖర్చు పెట్టలేదా అనేది వితండవాదం అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం సమపాలనలు అన్నీ చేయాలి అంటే కనుక కొన్నిటిని ప్రైవేటు భాగస్వామ్యం అనేది ఇప్పుడు మ్యాండేట్గా ఫీల్ అవుతుంది. సో ఆ ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా రాష్ట్రానికి జరుగుతున్న నష్టం ఏంటి, లాభం ఏంటి అనేది దాన్ని చూసిన తర్వాత, అది జరిగిన తర్వాత మాట్లాడడంలో అర్థం ఉంది. సో ఇంకొక అతను ఈ మధ్యకాలంలో మనం చూసిన పత్రి వాసుదేవనం సీనియర్ జర్నలిస్ట్. మరి సార్ ఆయన విమర్శించేటువంటి మ్యాక్సిమం విమర్శ అని కాదులే కానీ ఇది సద్విమర్శే. ఈ అర్హత నాకు సద్విమర్శ చేసేటువంటి ఆ స్థాయి నాకుందా లేదనేది కూడా పక్కన. ఎందుకంటే చాలా సీనియర్ జర్నలిస్ట్, సుదీర్ఘకాలంలో పనిచేశారు, ఎన్నో అంశాల మీద ఎన్నో వార్తా కథనాలు రాసినటువంటి అనుభవం. నా 15 ఏళ్ల అనుభవంలో నేను ఆయన్ని విమర్శించాలని కానీ ఇది ఒక సద్విమర్శ. ఈ మధ్యకాలంలో ఆయన అర్థం లేనటువంటి వాదన ఒకటి చేశారు. అంటే భావోద్వేగాలు రెచ్చగొట్టేటువంటి వాదన, పొలిటికల్ సెక్టార్లో లేనిది ఉన్నట్టు చూపించేటువంటి ఒక వాదన చేశారు. అదేంటంటే ఎక్కడి నుంచో షార్ప్ షూటర్లు వచ్చారని, ఇక్కడికి వచ్చి జగన్మోహన్ మీద ట్రైన్ అయ్యారని, అది బెంగళూరు ప్యాలెస్ చుట్టూ వాళ్ళు తిరుగుతున్నారని, ఆయన మీద రెక్కి నిర్వహిస్తున్నారు, ఇలాంటి ఒక అర్థం లేనటువంటి వాదన చేయడం ద్వారా ఆయన ఈ మధ్య విచారణ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి దాపరించింది. ఎందుకంటే జర్నలిస్ట్గా కాకుండా ఒక భావజాలం కలిగినటువంటి వ్యక్తిగా. సేమ్ తులసి చంద్ కూడా అంతే. వైసీపీ ఎలాంటి అర్థం లేనటువంటి వాదన చేస్తుందో తులసి చంద్ కూడా సేమ్ అలాంటి వాదన వినిపించడానికి ప్రయత్నం చేసింది. మరొక రీసెంట్గా చూస్తున్నాను నేను, ప్రశ్న అంటూ కూడా ఒక అతను మేబీ రావణ్ అనేదో అతను రీసెంట్గా కాంట్రవర్షియల్ ఇష్యూస్ క్రియేట్ చేస్తూ ఉన్నాడు. మనం అంటే 2 నాలుగు ధోరణి కాదు, జర్నలిస్ట్ అనేవాడు ఏదైనా ఒక్కటే మాట్లాడాలి, ఏదైనా ఒకే భావజాలం ఉండాలి. జర్నలిస్టు భావజాలంతో మాట్లాడాలి, పార్టీలు భావజాలంతో మాట్లాడనేకూడదు. మనం ఉండేటువంటి రాష్ట్ర పరిస్థితులు ఆ భావజాలంతో ఉండాలి. మన పరిస్థితులు, మనకున్నటువంటి ఆర్థిక వనరులు, మనకున్నటువంటి సహజ వనరులు, మనకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, మనకున్నటువంటి పెట్టుబడులు, కంపెనీలు, వీటన్నిటిని కూడా దృష్టి సారించి మాట్లాడాలి. కాంట్రవర్సీ ఎవడైనా మాట్లాడతారు. కాంట్రవర్సీ అనేది పెద్ద ఇష్యూ ఏం కాదు. ఎవడైనా కాంట్రవర్సీ క్రియేట్ చేయాలంటే పెద్ద ఇష్యూ కాదు. లేనిది ఉన్నట్టుగా ఏదో ఒక కులాల మతాల మధ్య ఏదో ఒక చిచ్చురాపుకుంటూ మాట్లాడడానికి అది పెద్ద విషయం ఏం కాదు, మాట్లాడేయచ్చు. కానీ అది జర్నలిస్ట్కి ఉండేటువంటి భావజాలం కాదు. పార్టీల్లో ఉండేటువంటి పార్టీలని నడిపించే రాజకీయ నాయకులకు ఉండేటువంటి భావజాలం అది. ఎందుకంటే రాజకీయ నాయకులు ఏంటంటే ఏదో ఒక రాజకీయం చేస్తే తప్ప వాళ్ళ రాజకీయం కూడా నడవదు అనే దాని మీద ఎప్పుడు కూడా విమర్శలు ఉంటానే ఉంటాయి. ఎప్పుడు దీని మీద మాట్లాడుతూనే ఉంటారు. చాలా సినిమాల్లో కూడా మనం చూస్తుంటాం రాజకీయ నాయకుల యొక్క విధానాలని ఎలా అవలంబిస్తూ ఉంటారు అనే దాని మీద. అక్కడ రాజకీయాలు సుదీర్ఘకాలం నిలబడాలన్నా వాళ్ళ పార్టీలను
నిలబడాలన్నా సరే వాళ్ళేదో ఎత్తుకు పై ఎత్తు వేసే క్రమంలో కొన్ని కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తూ ఉంటారు. మతాల మధ్య, కులాల మధ్య గొడవలు చిచ్చు పెడుతూ ఉంటాం, అలాంటివి జరుగుతూ ఉంటాయి. అది రాజకీయ నాయకులకి. కానీ జర్నలిస్టులకు ఉండాల్సిన భావజాలం అది కాదు. ఈ మధ్యకాల కైకలూరు సంఘటనకి మనం చూసినప్పుడు అక్కడ జరిగిందంటే వేరు, అతను వెళ్ళి అక్కడ క్రియేట్ చేసినటువంటి అంశం వేరు. అంటే ఒక పార్టీ భావజాలంతో వెళ్ళి అక్కడ లేనిపోయిన వివాదాన్ని సృష్టించే ప్రయత్నం చేశాడు. తర్వాత పిఠాపురం అనే ఒక ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన కాదు, కానీ చట్టాలు ఉన్నాయి మన దగ్గర. ఇద్దరు అక్కడ చట్టాలకు సంబంధించినటువంటి అన్నిటి ప్రజాప్రతినిధులే కాదు, చట్టాలు ఉన్నాయి. మన దేశంలో రాజ్యాంగం రాయబడింది, న్యాయస్థానాలు ఉన్నాయి. ఎవడైతే న్యాయం జరిగిందన్నాడో రాజ్యాంగం చెప్పినటువంటి ప్రకారం వెనకబడినటువంటి దళిత సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి వాటిని ఎదుర్కొంటున్నారు అంటే సో వెంటనే వాళ్ళ మీద సివియర్ యాక్షన్ ఉంటుంది. ఇప్పటికీ మనం అట్రాసిటీ కేసుల్లో ఎలాంటి శిక్షలు పడుతూ ఉంటాయో చూస్తూ ఉంటాం, ఎలాంటి పరిస్థితులు క్రియేట్ అవుతుంటో చూస్తూ ఉంటాం. అంటే ఇంకా వాళ్ళు ఇదిని ఎదుర్కొంటున్నారు అంటే ఇంకా వాళ్ళు ఈ కుల దీనిని ఎదుర్కొంటున్నారని వేస్తే రాజ్యాంగం మనకుంది, రాజ్యాంగ ప్రకారం ఉన్నటువంటి చట్టాలు మనకున్నాయి, న్యాయస్థానాలు మనకున్నాయి. సో కాబట్టి ఏంటంటే మనం లేనిది ఉన్నట్టు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఒక పార్టీ భావజాలంతో, రాజకీయ పార్టీ భావజాలంతో మనం ఉండాల్సిన అవసరం. సో వీళ్ళ ముగ్గురు రీసెంట్గా ఈ 3 అంశాలని ప్రజలకి ఏం చెప్పాలనుకున్నారు అనేది మనం చూస్తే ఇందులో ఏమీ చెప్పాలనుకున్నది లేదు. ప్రజలకు ఉపయోగపడి నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్ఫర్మేటింగ్ జర్నలిస్ట్, అదేవిధంగా ఈ రకరకాలుగా జర్నలిస్టులు రకరకాలుగా ఉండే ఇన్వెస్టిగేషన్ చేసేవాళ్ళు కొంతమంది. అంటే ప్రజలకు మంచి జరుగుతున్నటువంటి వార్తా కథనాలను చూస్తాం. ఒక మంచినీటి సమస్యను కూడా ఒక వార్త వేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళవచ్చు. విందులు పట్టుకుని ఆడవాళ్ళు పంపు దగ్గర కొట్టుకునేది కూడా అది మంచి నీటి సమస్య, నీటి ఎద్దడే. దాన్ని కూడా ప్రభుత్వం ఎందుకు జరిగిందంటే నీళ్లు సకాలం లేక, నీళ్లు లేక ఇబ్బంది పడుతూ ఈ గలాట జరిగిందని కూడా ప్రభుత్వం దృష్టికి అలా కూడా తీసుకెళ్ళచ్చు. ఆ యాంగిల్లో కూడా అలాంటివి ఎన్నో మన చుట్టూ ఉన్నాయి. సో అలాంటి అన్నింటినీ వదిలేసి అంటే రాష్ట్రానికి కావాల్సినటువంటి పెట్టుబడిలో, రాష్ట్రానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం అంచనా వేసుకుని అవగాహన చేసుకుని మాట్లాడడంలో అర్థం ఉంది. అంతేగాని ఏదో ఒక పార్టీ భావజాలంతో మనం మాట్లాడాలి, వాళ్ళు ఇస్తున్న పైసలకు మనం న్యాయం చేయాలని లేనిది ఉన్నట్టుగా మాట్లాడి క్రియేట్ చేసేటువంటి పరిస్థితులు చేస్తే రాను రాను వీళ్ళని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి వీళ్ళే దొంగల్లా కనపడతారు. నేను న్యూట్రల్ జర్నలిస్ట్ని, ఏదైనా న్యూట్రల్గా మాట్లాడతాను అని ఏదో ఒక ముసుగులో భావజాలం క్రియేట్ చేసుకుని మాట్లాడితే ఇన్ ఫ్యూచర్ మనల్ని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా మనం అంటే ఒక దొంగల్లా కనపడేటువంటి పరిస్థితి కనపడుతుంది. సో కాబట్టి ఏంటంటే ఆ భావజాలాన్ని వదులుకోవడం ఉత్తమమైనటువంటి లక్షణంగా, అంటే నేను జర్నలిజం చేయకపోయినప్పుడు పోయేది ఏం లేదు. చాలామంది కొత్త యువరక్తం జర్నలిజంలోకి వస్తుంది, చాలా వేగంగా పనిచేస్తారు. భవిష్యత్తులో ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళేంత మంచి జర్నలిస్టులుగా వాడు తయారవుతారు. కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకున్నది, ఇంకా మనం చేస్తున్న వృత్తి ప్రజలకు ఉపయోగపడాలా, దానిలో ఉన్నటువంటి మంచి చెడులను ఎత్తి చూపించాలి తప్ప మనం భావజాలంతో మాత్రం మాట్లాడకూడదు. తప్పు ఉంటే 100% వాళ్ళు ఎవరైనా సరే ఇది తప్పు అని చెప్పేయచ్చు. ఏదైతే ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో తప్పు కాదు, మన పైత్యం అనేది మాత్రమే కనపడుతుంది అక్కడ.